హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రీవియస్లో నేను 2 వీడియోస్ అప్లోడ్ చేశాను డిఫరెన్షియల్ ఈక్వేషన్ పైన. ఓకే, ఒకటి డెఫినేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్, అనదర్ వచ్చి ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ప్లీజ్ ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ చూడండి. ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ద డిగ్రీ ఆఫ్ ది differential equation is the highest power of the highest derivative which occurs in it provided all the derivatives are in natural power అన్నాడు. ఓకే, అంటే ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక డెఫినేషన్ ఏమిటంటే ద పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ సచ్ దట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్ అండ్ ఆర్ ఫ్రాక్షన్ ఇస్ కాల్డ్ ది డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్. ఇలాను మనం డెఫినేషన్ చెప్తాం. అంటే ఆల్ ద డెరివేటివ్స్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్, ఫ్రాక్షన్స్ ఆర్ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనము డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ది రాడికల్స్ అంటే ఈజ్ ఇన్ ద ఫార్మ్ లైక్ దిస్, రూట్ ఫామ్లో ఉంటుంది. ఓకే, రూట్ అనేది మనం రాడికల్ అంటాం. రూట్ని మనం రాడికల్ అంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు రాడికాండ్ అంటాం. ఓకే, ఇలాంటి ఫామ్లో ఉంటే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కన్సిడర్ చేయాలి. ఆల్ ది డెరివేటివ్స్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్. ఓకే, ఇలాంటి ఫామ్ ఉండకూడదు. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈ ఫామ్ ఉండకూడదు, లేకుంటే మనం డిగ్రీని కన్సిడర్ చేయము. ఓకే, డిగ్రీ 0 అంటాం. ఓకే, వాట్ ఈస్ ట్రాన్సిడెంటల్ అంటే ట్రిగ్నోమెట్రీ, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, లాగరిథమిక్, ఎక్స్పోనెన్షియల్, దీస్ ఆల్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ ట్రాన్సిడెంటల్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, దీస్ ఆల్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ ట్రాన్సిడెంటల్ ఫంక్షన్స్. ఓకే, ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్ ఉండాలి, ఫ్రాక్షన్స్ ఉండాలి అండ్ ట్రాన్సిడెంటల్ ఫంక్షన్స్. ఓకే, ఈ మూడు నుంకను ఫ్రీ ఉంటే అలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆ డిగ్రీ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. లేకుంటే అనదర్ డెఫినేషన్ ఏమిటంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్. హైయెస్ట్ డెరివేటివ్ది ఏం పవర్ ఉంటుందో, సపోజ్ d²y/dx² అన్నాడు. ఓకే, దీని పవర్ ఎంత ఉందో దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్. దీని పవర్ ఎంత? 1. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి, d²y/dx² అంటే దీని పవర్ ఎంత ఉంటుంది? 1. ఓకే, దాని డిగ్రీ ఎంత? 1 అంటాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ d²y/dx² ప్లస్ sin x dy/dx ఈజ్ ఈక్వల్ టు x అన్నాడు. ఓకే, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఓకే, హైయెస్ట్ డెరివేటివ్ పవర్ ఎంత ఉంది ఇక్కడ? హైయెస్ట్ డెరివేటివ్ ఎంత? d²y/dx². దీని పవర్ ఎంత? 1. దేర్ ఫోర్ డిగ్రీ ఎంత? డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, we take another example, d²y/dx² plus sin of dy/dx is equal to x అన్నాడు. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ వి కెనాట్ డిటర్మైన్ అంటాం. ఓకే, డిగ్రీ కెనాట్ డిటర్మైన్, డిగ్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాం. ఎందుకంటే సైన్, ఓకే, సైన్ ఆఫ్ dy/dx ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఇక్కడ sin x ఇంటూ dy/dx ఉంది, కానీ ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ dy/dx ఉంది. మనకేం డెఫినేషన్లో ఆల్ ద డెరివేటివ్స్ అంటే డెరివేటివ్స్ ఏముంటాయో షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్, ఫ్రాక్షన్స్ అండ్ ట్రాన్సిడెంటల్ ఫంక్షన్స్. ట్రాన్సిడెంటల్ ఫంక్షన్ అంటే ఏమి? ట్రిగ్నోమెట్రీ, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, లాగ్, ఈ ఇన్నిట్లో నుండి ఫ్రీ ఉండాలి ఆ డెరివేటివ్స్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి సైన్ అనేది ట్రిగ్నోమెట్రీ, దట్ ఈస్ ట్రాన్సిడెంటల్ ఫంక్షన్. ఓకే, సైన్ ఆఫ్ dy/dx ఉంది కాబట్టి మనం డిగ్రీ కెనాట్ బి డిటర్మైన్ ఆర్ డిగ్రీ కెనాట్ ఎగ్జిస్ట్ అంటాం. ఓకే, దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్. we take another example, suppose we take another example, sin x into d²y/dx² plus cos x into dy/dx³ plus 2y is equal to cot x అన్నాడు. what is the degree of this differential equation? highest derivative. Observe first, this is free from radicals, fractions and transcendental function. Yes, this is free from radicals and fractions and transcendental functions. ఈ డెరివేటివ్స్ అనేది ఓకే
ట్రాన్సిడెంటల్ ఫంక్షన్స్ ఇన్సైడ్లో డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ కాలే ఇక్కడ. ఓకే చూడండి, సైన్ ఎక్స్ ఉంది ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఉంది, ప్లస్ కాస్ ఎక్స్ ఉంది, తర్వాత డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్ ఉంది, ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్ ఉంది. ఓకే, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? హైయెస్ట్ డెరివేటివ్ పవర్ ఎంత ఉంటుందో దాని డిగ్రీ. దీని హైయెస్ట్ పవర్, దిస్ ఈజ్ ద హైయెస్ట్ డెరివేటివ్, దీని పవర్ ఎంత ఉంటుంది? 1 ఉంది. దేర్ ఫోర్ ద డిగ్రీ ఎంత? Degree is equal to 1. We say degree is equal to 1. Okay, and we take another example. Suppose we take another example, 1 plus dy by dx square cube is equal to d square y by dx square. What is the degree of the differential equation? Okay, మనం ఏమనుకుంటాం, దీని డిగ్రీ ఎంత? మీ కామన్లీ రిటర్న్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం. హైయెస్ట్ పవర్ ఉంది, హైయెస్ట్ డెరివేటివ్ ఉంది, దీని పవర్ ఎంత ఉందో అంత. దిస్ ఈజ్ రాంగ్. ఓకే, దీన్ని ప్రాపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి కన్వర్ట్ చేయాలి. 1 ప్లస్ డివై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఉంది. ఓకే, ఎస్ సార్ నో, ఈ ఫామ్లో ఉంటే మనము తీసుకునేకి కుదరదు. ఓకే, దీన్ని ఏం చేస్తాం తర్వాత? మనం దీన్ని ఎలా రాస్తాం తర్వాత? 1 plus dy by dx whole square, take 1/3 and both side తీసుకుంటే 3 1/3 క్యాన్సల్ అవుతుంది, ఇక్కడ 1/3 వస్తుంది. అంటే d square y by dx square హోల్ పవర్ ఆఫ్ 1/3 వస్తుంది. మనకి డిగ్రీ ఎంత ఇక్కడ? హైయెస్ట్ పవర్ డిగ్రీ, సారీ హైయెస్ట్ డెరివేటివ్ పవర్ ఎంత ఉంటుందో అది, దట్ ఈస్ డిగ్రీ. ఓకే, హైయెస్ట్ డెరివేటివ్ పవర్ ఎంత ఉంది? 1/3. దేర్ ఫర్ డిగ్రీ ఎంత మనకి? 1/3 అంటాం. ఓకే, ఇలా మనం డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ ఓకే, ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇస్ మైనస్ రూట్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఇస్ కూడా 0 అన్నారు. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఇక్కడ రూట్ ఇన్వాల్వ్ అయింది, ఇన్సైడ్ డెరివేటివ్కి రూట్ అనేది ఇన్వాల్వ్ అయింది. అలా అని మనం ఇక్కడ డైరెక్ట్గా డిగ్రీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పకూడదు. ఓకే, దీన్ని ఫర్దర్ సింప్లిఫికేషన్ చూడాలి, సింప్లిఫికేషన్ చేసి చూడాలి. తర్వాత కూడాను రూట్ ఏమైనా ఇన్సైడ్ ఇన్వాల్వ్ అయింటే వి సే దట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాం. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, దీన్ని ఎలా రాస్తాం? దీన్ని ఇక్కడ ఈ సైడ్ పంపితే రూట్ ఆఫ్ డివై బై డిఎక్స్ వస్తుంది. టేక్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, టేక్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్. దట్ మీన్స్ డి స్క్వేర్ వై బై డి స్క్వేర్ వస్తుంది. d square y by dx square whole square is minus dy by dx is equal to 0. ఓకే, మనకి ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? 2. ఓకే, అర్థమైంది కదా? ఇలా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, వి టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సపోజ్ వి టేక్ అనదర్ ఎగ్జాంపుల్, dy by dx whole square, ఓకే, మైనస్ 3 d cube y by dx cube plus 7 d square y by dx square plus 4 dy by dx minus log x is equal to 0 అన్నారు. What is the order and degree of the differential equation? Find the order and degree of the differential equation. Find out చేయండి. What is the order and degree? Okay, highest derivative ఎంత ఉంటుందో that is the order. ఓకే, దాని డెరివేటివ్కి ఎంత పవర్ ఉంటుందో దట్ ఈస్ డిగ్రీ. ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఉంది? డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్. అంటే దీని ఆర్డర్ ఎంత ఉంది? 3. ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3. దీని పవర్ ఎంత ఉంది? 1 ఉంది. దేర్ఫోర్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1. లైక్ దట్ వి సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, వి టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సపోజ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x అన్నాడు. What is the degree of differential equation? First of all, we simplify this differential equation. We take squaring on both side. Squaring on both side తీసుకుంటే square and root get cancel. We get 1 plus dy by dx whole square is equal to 8x square. ఈ ఫార్ములా వస్తుందా? Now we say what is the degree? What is the derivative? ఇది ఉంది. What is the order? 1 ఉంది. డిగ్రీ ఎంత? దీన్ని పవర్. ఓకే, దీని పవర్ ఎంత ఉంది? 2. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2. ఇలా మనం ఆర్డర్ అండ్ డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. వి టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సపోజ్ వి టేక్ అనదర్ ఎగ్జాంపుల్, dy by dx whole cube
minus 4 dy by dx plus y is equal to 3x 3 e power of x అనుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డెరివేటివ్స్ సేమ్ డెరివేటివ్స్ ఉన్నాయి. dy by dx ఉంది, ఇక్కడ dy by dx ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది అంతే. ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 1. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిగ్రీ యాప్ తీసుకోవాలి. 1 తీసుకోవాలా, దీనికి 1 ఉంది, ఇక్కడ 3 తీసుకోవాలంటే మనము హయ్యెస్ట్ డిగ్రీ ఎంత ఉంటుందో దాన్నే తీసుకోవాలి. సేమ్ డెరివేటివ్స్ ఉన్నప్పటికి కూడాను దాని పవర్ ఎంత ఉంటుందో, హయ్యెస్ట్ పవర్ యాది ఉంటుందో దాన్నే తీసుకోవాలి. ఇక్కడ 3 అనేది హయ్యెస్ట్ ఉంది కాబట్టి డిగ్రీ కూడా 3నే ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని. ఓకే, you take another example. D square x dy square plus log of dy by dx is equal to 0. What is the order and degree of the differential equation? Order is equal to 2. What is the degree? Degree does not exist or cannot determine అని కూడా రాస్తాం. y ఇక్కడ log కి ఇన్సైడ్ dy by dx ఉంది. ఓకే, log ఇన్సైడ్ dy by, సపోజ్ మనం దీని ఫర్దర్ సింప్లిఫికేషన్ చేద్దాం అనుకుంటే, సింప్లిఫికేషన్ చేసి ట్రై చేసినప్పటికి కూడాను ఈ ఫోర్ ఎక్స్పోనెన్షియల్ తీసుకున్న ఎక్స్పోనెన్షియల్ ఇన్సైడ్ ఎక్స్పోనెన్షియల్ ఆల్సో transcendental function. Okay, if you take exponential, again we got transcendental function. That's why you cannot determine degree of this differential equation. Okay, like that we find the order and degree of the differential equation. Okay, if you like this video, please like, share and subscribe my channel. Thank you.